భూపాలపల్లి జిల్లా భవితవ్యంపై రాజకీయ రచ్చ ముదురుతుంది. మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లా పోతుందంటూ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తుంటే అసలు జిల్లా పోనే పోదు అంటూ అధికార ఎమ్మెల్యే గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. వీరిద్దరి మాటల యుద్ధంలో గందరగోళానికి గురవుతున్నది మాత్రం జిల్లా ప్రజలే. ఇంతకీ నిజం ఎవరి మాటల్లో ఉంది? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మున్సిపాలిటీలో బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో భూపాలపల్లి జిల్లా రద్దవుతుందంటూ సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చిన్న గ్రామ పంచాయతీ భూపాలపల్లి ఈరోజు ఒక జిల్లా స్థాయికి తీసుకెళ్ళినాం. ఈరోజు జిల్లా స్థాయికి తీసుకెళ్తే పోయింది, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, ఇక్కడ ఎస్పీ ఆఫీస్ వచ్చింది, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చింది, ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు వచ్చిండు, ఆర్డీ వచ్చిండు, ఎంఆర్ఓ అందరినీ అధికారులు ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు భూపాలపల్లి సమగ్ర అభివృద్ధి చేసినాం. దానికి జయశంకర్ గారి పేరు పెట్టినాం. ఈరోజు ఏమంటుళ్ళు, గిన్ని జిల్లాలు కూడా అవసరమా, అశాస్త్రీయంగా చేసిళ్ళు. మరి ఈరోజు మరి జిల్లాల యొక్క కుదింపు చేస్తాం, అందులో భూపాలపల్లి కూడా తీసేస్తామని అంటున్నారు. మనం భూపాలపల్లి జిల్లా తీస్తే ఊరుకుందామా? అవసరం. మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి మెడలు వంచాలి. యథాస్థితిగా జిల్లా కొనసాగాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. అయితే ఈ ఆరోపణలకు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తీవ్ర స్వరంతో కౌంటర్ ఇస్తున్నారు. జిల్లా ఎక్కడికి పోదు, నా ప్రాణమున్నంత వరకు భూపాలపల్లి జిల్లాను కాపాడుతాను. ఇవి ఎన్నికల ముందు భయాందోళనలు సృష్టించడానికి బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. జయశంకర్ జిల్లా ఈరోజు ఈ జిల్లా ఉండదని ప్రతిపక్షాలు కొంతమంది ఈ రోజు వాళ్ళ ఉనికి కొరకు తప్పుడు మాటలు చెప్పి ఈ మున్సిపాలిటీలో ఉన్న ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు సంగారెడ్డి తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో అతివేగంగా ముందుకు పోయేటువంటి జిల్లా జయశంకర్ జిల్లా. ఈ జయశంకర్ జిల్లా ఈ భూకంపం వచ్చి ఈ రోజు హైదరాబాద్ ఇక్కడ మునుగుతే తప్ప జయశంకర్ జిల్లా పోదనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హనుమకొండ వరంగల్ ఒకటి కావాలని ఉమ్మడి ఎమ్మెల్యేలందరం చెప్పాం, కానీ జయశంకర్ జిల్లా అనేది పోదనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలా ఇద్దరు నేతల మాటలు రెండు రకాలుగా ఉండడంతో భూపాలపల్లి ప్రజలు తీవ్ర అయోమయంలో ఉన్నారు. ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాటలో నిజముంది అనే ప్రశ్నలు వీధుల్లో చర్చనీయాంశంగా మారాయి. నా పేరు గడ్డం స్వరూప, నేను భూపాలపల్లి జిల్లా వాసిని. భూపాలపల్లి జిల్లా అనేది ఏదైతే ఉందో దీన్ని తీసివేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. లేదు ఉంటుంది అని ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అసలు ఇందులో ఏది నిజం? రోజు ఒక్కొక్కరైతే భూపాలపల్లి జిల్లాకి వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు ఉంటుందా ఉండదా ఈ జిల్లా అనేది, దానిపై స్పష్టత ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నాము. అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులపై చర్చ జరగాల్సిన సమయంలో జిల్లా ఉంటుందా ఉండదా అనే సందేహమే ప్రజల్ని వెంటాడుతోంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన లేకపోవడమే ఈ గందరగోళానికి ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు భూకంపం వస్తే తప్ప ఈ జిల్లా ఎటుపోదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఈ జిల్లా ఎప్పుడు ఊడిపోతుందో అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ఎలక్షన్ భాగంగా, మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా ప్రజలందరం కూడా గందరగోళంలో గురి అవుతూ ఉన్నాం. ఈ చర్చ అంతా కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా వచ్చినందుకు అసలు మేమంతా కూడా చాలా గురి అవుతున్నాం. అసలు దీనికి దేనికి దారి తీస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులను కానివ్వండి లేదా ప్రతిపక్ష నాయకులని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ జిల్లా విషయంలో ఎందుకు మమ్మల్ని ఇట్లా అయోమయానికి గురి చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొత్తానికి రాజకీయ మాటల యుద్ధంలో జిల్లా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఎన్నికల వ్యూహమా లేదా నిజమైన హెచ్చరికనా అన్నది తేలాల్సి ఉంది.